వైసీపీ యువనేత, మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్, ఎమ్మెల్యే గెలవటానికి తానే కారణమన్న ఆ యువనేత పరిస్థితి ఇప్పుడు ఉల్టా అయింది. ఆ యంగ్ లీడర్ ఎవరో కాదు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నందికొట్కూరులో అయితే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్ చేశారు సిద్ధార్థ్ రెడ్డి. ఎమ్మెల్యేను సైతం పక్కన పెట్టి అన్నీ తానే దగ్గరుండి మరీ పనులు చేయటంతో నిత్యం వార్తల్లో నిలిచారు. కానీ 5 ఏళ్లలో సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శిబిరంలో నేతలు జెండా ఎత్తేస్తున్నారు. రాష్ట్ర యువనేతగా పార్టీలో ప్రొజెక్ట్ అయిన సిద్ధార్థ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాత్రం తన పట్టు నిలుపుకోలేకపోయారు. ఎన్నికల తర్వాత ఏకంగా సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మున్సిపల్ చైర్మన్ సహా 16 మంది కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించేశారు. చైర్మన్ తో పాటు కౌన్సిలర్లందరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు ఇలా అందరూ పక్కచూపులు చూస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్యే ఆథర్ని పక్కన పెట్టి అంతా తానే వ్యవహరించారు సిద్ధార్థ్ రెడ్డి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. తన కులం తక్కువ కాబట్టి తనను తక్కువ చూపు చూస్తున్నాడని, పెత్తనం చెలాయిస్తున్నాడని ఎమ్మెల్యే ఆథర్ బహిరంగంగానే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇది కాస్త పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా ఇద్దరి మధ్య సఖ్యత మాత్రం కుదరలేదు. దీంతో ఎమ్మెల్యే ఆథర్ వైసీపీని వీడాల్సి వచ్చిందట. కాంగ్రెస్లో చేరిన ఆథర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 6,000 పైచిలుకు ఓట్లు సాధించారు. ఆథర్ ఓట్లు చీల్చటంతో నందికొట్కూరులో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆథర్ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థ్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలిపించలేకపోయారా అనే చర్చ జిల్లాలో జరుగుతోందట. గతంలో పలు మీటింగ్స్లలో నందికొట్కూరు నియోజకవర్గంలో తనను కొట్టేవాడే లేడు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు సిద్ధార్థ్ రెడ్డి. తనను కాదని ఎవరూ గెలవలేరు అన్న కామెంట్లు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ కామెంట్స్ కి ఆయన గారు ఏం సమాధానం చెబుతారో చూడాలి. జగనన్నను నేను ఫాలో అవుతా అని చెప్పే సిద్ధార్థ్ రెడ్డి గుడ్డిగా ఆయన మాటలను ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది తాజా పరిస్థితులను చూస్తుంటే. ఎందుకంటే రీసెంట్ గా పార్టీ నుంచి వెళ్లిపోయేవారని మేము ఆపం, ఎన్ని రోజులని వెళ్లిపోయే వాళ్ళని పట్టుకుని ఉంటాం అని కామెంట్ చేశారు జగన్. ఇక సిద్ధార్థ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు పార్టీని వీడుతుంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చైర్మన్ తో సహా కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెబుతుంటే ఆపలేకపోయారా, లేదంటే ఆపే ప్రయత్నం చేయలేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో జగనన్న మాటలనే సిద్ధార్థ్ రెడ్డి ఫాలో అవుతున్నాడేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నందికొట్కూరులో ఎటువంటి అనుమానం రాకుండా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సహా 16 మంది కౌన్సిలర్లు ఒకే రోజు పార్టీ మార్చేశారు. దీంతో వైసీపీ పార్టీ క్యాడర్ నిరసించిపోయిందట. ఈ పరిణామంతో ఇతర నేతలు, ప్రజాప్రతినిధులు కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నారట. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కొందరు, పార్టీనే నమ్ముకొని మరికొందరు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు. అప్పులు తెచ్చి మరీ ప్రచార ఏర్పాట్లు చేశారు. తీరా వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్న సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కొందరు నేతలు హైదరాబాద్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. వైసీపీని నమ్ముకొని అప్పుల పాలయ్యామని, తమ పరిస్థితి ఏమిటని చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీలో ఉండటం కష్టం అనుకున్న వారు పార్టీని మార్చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపోటములు సర్వసాధారణమే. అయినా అధికారం పోయిందని క్యాడర్ని నిలబెట్టుకోలేకపోతున్నారనే చర్చ వైసీపీలో ఉందట. గతంలో వైసీపీ అండను చూసుకొని సిద్ధార్థ్ రెడ్డి వర్గం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు వారే నీరసపడిపోయి వైసీపీని వీడి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో అంతలా ప్రగల్భాలు పలికిన వారే పార్టీ మారుతుండటంతో ఇక్కడ మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. స్వయంగా సిద్ధార్థ్ రెడ్డి వారిని పంపుతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే సిద్ధార్థ్ రెడ్డి సన్నిహితులు మాత్రం ఇదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కానీ నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గం నుంచి వలసలు కొనసాగుతాయనే ప్రత్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అలర్ట్ అయ్యి పార్టీ క్యాడర్ని కాపాడుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. పోయే వాళ్ళను మేము ఆపము అని స్టేట్మెంట్లు పాస్ చేసే కంటే వారు వెళ్లిపోవటానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటే కొంచెమైనా పార్టీ అధిష్టానం వారికి అండగా ఉన్నదన్న ధైర్యం వస్తుంది.
మరి సిద్ధార్థరెడ్డి ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతారా? గతంలో ఉన్న ఫైర్ మళ్లీ ఆయనలో చూస్తామా లేదా అన్నది వేచి చేయాల్సిందే.